ఆయన నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం, మచ్చలేని మనిషి, అవినీతి మరకలేని నేతగా పేరున్నారు పూసపాటి అశోక్ గజపతిరాజు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎన్నో పదవులు చేపట్టారు. రాజైనప్పటికీ సామాన్యుల్లో ఒకరిగా ఉంటూ విజయనగరం జిల్లాకే వన్నె తెచ్చారు. పీవీజీ రాజుగా వాసికెక్కిన పూసపాటి విజయరామ గజపతిరాజు రెండో కుమారుడైన అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. 1978లో తొలిసారిగా జనతా పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అశోక్ పార్టీలో చేరారు. 1983, 85, 89, 94, 99, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర క్యాబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా 18 ఏళ్లు పనిచేశారు. 2014లో తొలిసారి విజయనగరం నుంచి లోక్సభకు ఎన్నికై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా 4 ఏళ్లు బాధ్యతలు నిర్వహించారు. అశోక్ గజపతిరాజు హయాంలో విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరుకి కీలకంగా వ్యవహరించారు. 2004 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు. 2024 ఎన్నికల్లో కుమార్తె అతిథి విజయలక్ష్మి అవకాశం కల్పించి తను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కొనసాగుతున్నారు. అయితే 4 దశాబ్దాలుగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాలో టీడీపీ అంటే అశోక్, అశోక్ అంటే టీడీపీ అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీకి విజయనగరం జిల్లాలో సొంత కార్యాలయం అంటూ లేదు. అశోక్ గజపతిరాజుకు చెందిన అశోక్ బంగ్లాయే కార్యాలయంగా కొనసాగుతూ వస్తుంది. జిల్లా టీడీపీలో అశోక్ గజపతిరాజు చరిష్మాతో ఆయన మాటకు ఎదురు ఉండదని చెప్పుకోవచ్చు. దీంతోనే చంద్రబాబు సైతం అశోక్ మాటకు విలువిస్తారని చెప్పుకుంటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో కేంద్ర పెద్దలు అశోక్కు గవర్నర్ పదవి ఆఫర్ చేశారు. చంద్రబాబు పార్టీలో అందరి అభిప్రాయాన్ని తీసుకోవడంతో గవర్నర్ పోస్టుకు అశోక్ గజపతిరాజు పేరు సిఫార్సు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా కేంద్రం నియమించింది. విజయనగరం, ఆంధ్రప్రదేశ్ దేశ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటారని గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజు తెలిపారు. రాజకీయాల అవకాశం కోసం తాను ఎప్పుడూ పరిగెత్తలేదని, అవకాశం వస్తే తగిన న్యాయం చేస్తూ ముందుకు వెళతానని తెలిపారు. విజయనగరం ప్రజల్ని, ఈ ప్రాంతాన్ని మరవలేనని, ఇక్కడ ప్రజలకు ఏ స్థాయిలో ఉన్న సేవలు అందిస్తూ ఉంటారన్నారు. తనను గవర్నర్గా నియమించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అశోక్ గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు. మంచివాళ్ళని, సౌమ్యులని ఈ దేశంలో ఒక ప్రతిష్ట తెచ్చుకున్నవాడు. మన దేశం ఒకటే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళు చాలామంది వారు పేరు ప్రతిష్టలు తెచ్చారు. ఆ పేర్లు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామా లేదా తెలియదు, కానీ ఉన్న పేరు జారకంటా ఉంచడానికి మా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని నేను మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, ఏ దేశం ఎక్కినా, ఎందుకాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని అందరి నిండు గౌరవం నిలబెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అశోక్ అనే వ్యక్తికి గవర్నర్ పోస్ట్ ఇవ్వడం, అది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎంత జరగడం, ముర్ము గారు దానికి ప్రతిపాదించడం, ఇవన్నీ చూస్తుంటే సార్కి ఎందుకంటే ఎనలేని ఈ మొన్నటి వరకు మాకు బాధపడింది. ఎంపీ వదిలేశారు, మంత్రి పోయింది. నేను ఆయన ఎప్పుడు కూడా నిరంబడంగా ఎప్పుడు కూడా నాకు ఇది రావాలనుకోకన్నా. ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి అశోక్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గోవా రాష్ట్ర గవర్నర్గా నియమించడంపై విజయనగరం జిల్లా టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. నీతి నిజాయితీకి అశోక్ గజపతిరాజు మారుపేరు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆనందంలో మునిగి తేలుతున్నారు. అశోక్కి సముచితమైన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వన్నె తెస్తారంటున్నారు. అశోక్ గజపతిరాజు గారికి గోవా గవర్నర్గా నియమించడం అనేది నిజంగా ఒక మంచి శుభపరిణామం. దేశంలోనే నీతి నిజాయితీలకు మారుపేరైన అశోక్ గజపతిరాజు గారు ఆయన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేకుండా ఆయన జీవితం అంతా కూడా రాజకీయ జీవితాన్ని ఒక నభూతన భవిష్యత్ అన్నట్టు ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రజా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తిని గోవా గవర్నర్గా నియమించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా
దేశంలోనే కాదు, రాష్ట్రంలో కాదు, మా జిల్లాలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మా ఆనందం ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉన్నామంటే భారతదేశంలో రాజకీయ నాయకులు కావచ్చు, చాలామందికి అశోక్ గజపతిరాజు గారు అంటే తెలియని వ్యక్తులు అంటూ ఉండరు. దానికి కారణం ఏంటంటే ఆయన రాచరిక విలువల నుంచి వచ్చినప్పటికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, వివిధ దఫాల రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, అలాగే గోవా రాష్ట్రానికి గవర్నర్గా, ఇవన్నీ చూసుకుంటే ఆయనకి మొదటి నుంచి ఆయన నడుచుకునే విధి విధానం, ఒక డిసిప్లైన్, ఒక నిబద్ధత ప్రతిసారి చెప్తుంటారు ఆయన, ట్రాన్స్పరెన్సీ అని. అశోక్ గజపతిరాజు గారికి ఈ గవర్నర్ పదవి అనేది ఒక ఆయనకి వన్ని తెచ్చిందని ఒకవైపు చెప్పుకుంటే, అలాగే ఆ గవర్నర్ పదవికి కూడా అశోక్ గజపతిరాజు గారు వన్ని తెచ్చే పరిస్థితిని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ